ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ డేట్ అదేనా లేక చేంజ్ చేశారా? మరియు ప్రభాస్ యొక్క డబ్కు ఒక్కొక్క మూవీకి రెమ్యునరేషన్ ఎంత? ఈ రెండింటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ప్రభాస్ కల్కి సినిమా వాయిదా. గత కొన్ని రోజుల నుంచి అభిమానులు, సినీ ప్రేక్షకుల మధ్య డిస్కషన్ అయితే జరుగుతుంది. చెప్పిన తేదీకి వచ్చే సమస్య లేదని కొందరు, ఖచ్చితంగా వస్తుందని మరికొందరు చెప్పుకొచ్చారు. దీంతో ప్రేక్షకులు పూర్తిగా కన్ఫ్యూజన్ అయితే అయిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే విడుదల తేదీ పుకార్లపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ మధ్య కాలంలో అయితే కల్కి చిత్రంలో నాని, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది స్టార్ హీరోలు నటిస్తున్నారని టాక్ అయితే నడుస్తుంది. ఏకంగా 9 భాగాల ప్రాంచేయంగా దీన్ని తీయబోతున్నారని ఇలా అంచనాలు పెంచే మాటలు చాలా వినిపిస్తున్నాయి. అదే టైంలో చాలా రోజుల క్రితమే ప్రకటించినట్లు మే 9న ఈ సినిమా థియేటర్ లోకి రాకపోవచ్చని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇదంతా చూస్తూ వచ్చిన సంస్థ వైజయంతి మూవీస్ ఏటకేళ్లకి క్లారిటీ అయితే ఇచ్చేసింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెప్తూ ప్రభాస్ కాళ్ళు చూపిన ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేసింది. ఈ వేసవిలో వస్తున్న ఏకైక స్టార్ సినిమా ప్రభాస్ కలికిన కావడం విశేషమని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభాస్ డబ్ కు ఇచ్చే రెమ్యునరేషన్ గురించి నేటింటో హాట్ టాపిక్ అయితే మారింది. ప్రభాస్ సినిమాలో ఆయనకు కిరణ్ రాజ్ అనే వ్యక్తి డబ్ చేస్తూ ఉంటాడు. అంతకుముందు కిరణ్ రాజ్ జనాలకు అంతగా పరిచయం లేదు, కానీ బాహుబలి సినిమా తర్వాత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లోనూ పాల్గొన్నాడు. అయితే మిగతా హీరోల డబ్ కు సినిమా నిర్మాతలే రెమ్యునరేషన్ ఇస్తుంటారు, కానీ ప్రభాస్ తన వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి సొంతంగా జీతాలు ఇస్తుంటారు. ఇక తన డబ్ గా నటించే కిరణ్ రాజ్ కు ఒక్కో సినిమాకు దాదాపు 30 లక్షల వరకు చెల్లిస్తారని టాక్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు అయితే కొడుతుంది. డబ్ కు ఒక్కో సినిమాకు అంత పెద్ద మొత్తంలో చెల్లించడంతో ప్రభాస్ పై మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. మరి ప్రభాస్ డబ్ మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్.